దాదాపుగా వీళ్ళు వేసే పంటల్లో 80% పంటలకు అయ్యే 80% ఖర్చు ఈ 13,500 రూపాయల్లో కవర్ అవుతుంది. దాదాపు 80% ఖర్చు 80% పంటలకు ఈ 13,500 రూపాయల్లో కవర్ అయ్యే ఒక గొప్ప అడుగు ఈ 57 నెలల కాలంలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగింది అని చెప్పడానికి ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా, మరీ ముఖ్యంగా పేద రైతుల పక్షపాత ప్రభుత్వంగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ పెట్టుబడి రావడం వల్ల ఈ 13,500 రూపాయలు అది కూడా ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా పంట వేసే సమయానికే, కరెక్ట్గా ఖరీఫ్ మొదలయ్యే సమయానికే, పంట వేసే సమయానికే మే జూన్ మాసంలోనే 7,500 రూపాయలు కరెక్ట్గా ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టడం, మళ్ళీ పంట కోసే సమయంలో అక్టోబర్ నవంబర్ మాసంలో మళ్ళీ పంట కోసే సమయంలో మరో 4,000 రూపాయలు ప్రతి రైతన్న చేతుల్లోనూ పెట్టడం, మళ్ళీ అది పంట కోసే సమయానికైనా ఉపయోగపడుతుంది, లేదా రబీ అవసరాలకైనా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఆ తర్వాత రబీ పంట చేతికొచ్చే సమయానికల్లా మళ్ళీ జనవరి ఫిబ్రవరి మాసంలో మరో 2,000 రూపాయలు. ఇలా క్రమం తప్పకుండా రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆదుకుంటూ పెట్టుబడి సహాయంగా తనకు ఎప్పుడు అవసరమో ఆ అవసరమైనప్పుడు ఏ రోజు కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా ఆ రైతన్నకు తోడుగా ఉంటూ ఈ 5 సంవత్సరాలలో రైతన్నకు అందాల్సిన సమయం కరెక్ట్ సమయంలో అందించగలిగితే రైతు పరిస్థితి బాగుంటుంది అని చెప్పి రుజువు చేస్తూ ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఇస్తూ రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఏకంగా ఈ 57 నెలల కాలంలో అక్షరాల 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు తన చేతుల్లో పెట్టినట్టు అయింది.